హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి హెల్దీ కందిపప్పు కిచిడి. ఒక్కోసారి మనకు ఏం వండాలో తెలియనప్పుడు, అలాగే వంట చేసే టైం లేనప్పుడు మోస్ట్లీ మన పిల్లలు అన్నం తినడానికి చాలా ఇబ్బంది పెడుతుంటారు కదండి. సో అలాంటి టైంలో ఇలా కమ్మగా హెల్దీ కందిపప్పు కిచిడి చేసి పెడితే చక్కగా తింటారు. ఈ కందిపప్పు కిచిడి ప్రాసెస్ వచ్చేసి దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఒక టీ గ్లాస్ రైస్, అలాగే ఒక హాఫ్ గ్లాస్ కందిపప్పు తీసుకొని 2-3 టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకొని ఒక 10 మినిట్స్ నానబెట్టి పక్కన ఉంచాలి. ఈ రైస్, ఈ కందిపప్పు నానేలోపు ఈ కిచిడికి కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ కూడా మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దానిలోకి కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు, 2-3 అలాగే కట్ చేసిన ఎండుమిర్చి కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత దీనిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా, ఆలు, క్యారెట్, చిక్కుడుకాయలు ఇలా మీకు నచ్చిన కాయగూరలు వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొంచెం గోంగూర, కొంచెం తోటకూర, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర ఇలా మీకు నచ్చిన ఆకుకూరలు కూడా వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి. తర్వాత ఈ పప్పు రైస్ కూడా మనకు కొంచెం నానుతుందండి. మనం తీసుకున్న 1.5 రైస్ దాల్కి 4 గ్లాసుల వాటర్ పోసుకొని ఈ వెజిటబుల్స్ని ఉడికించుకోవాలి. తర్వాత ఈ వాటర్లోకి కొంచెం పసుపు వేసుకోవాలి. ఒకసారి టేస్ట్ చేసి సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ కూడా వేసుకోవచ్చు. వెజిటబుల్స్ అన్నీ కూడా చక్కగా ఉడికిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్, దాల్ని కొంచెం కొంచెంగా ఈ వాటర్లో యాడ్ చేసుకొని ఈ రైస్, దాల్ని కూడా ఉడికించుకోవాలి. వీళ్ళంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో చూసుకుంటూ ఒకసారి ఉడికించుకోండి. మీకు కనుక వాటర్ ఇంకిపోయి ఇంకా రైస్, దాలు మీకు ఉడకనట్టు అనిపిస్తే కొంచెం వాటర్ కూడా అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవచ్చు. ఇలా వాటర్ వేసుకుని ఉడికించుకున్న తర్వాత మనకి పప్పు దాల్ అనేది మెత్తగా ఉడికిపోయినట్టు తెలుస్తుందండి. ఇలా చేత్తో నొక్కి చూస్తే మనకు తెలుస్తుంది. ఇలా అయిన తర్వాత వాటర్ కూడా ఇలా ఇంకిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకొని టేస్ట్ చేయడమే. అంతే అండి, చాలా ఈజీగా కందిపప్పు కిచిడి అయితే మనకు రెడీ అయిపోతుంది. దీనిలోకి మనం అన్ని రకాల వెజిటబుల్స్ అలాగే ఆకుకూరలు కూడా వేసుకున్నాం కాబట్టి చాలా కమ్మగా ఉంటుంది. అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిది. కొంచెం నెయ్యి వేసి మన పిల్లలకు కనుక పెడితే దీనివల్ల అన్ని రకాల పోషకాలు మన పిల్లలకి అందుతాయి. అలాగే కొంచెం కమ్మగా, కొంచెం పుల్లగా ఉండి ఇష్టంగా తినగలుగుతారు. వీడియో నచ్చితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.